శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని సంచారంలో మార్పు అనేది 2025 సంవత్సరంలో మార్చి నెల 30వ తేదీ జరుగుతోంది. ఆ రోజు ఆయన కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 సంవత్సరం మే నెల 15వ తేదీ దేవగురువు అయిన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే గురువు సంచారంలో మార్పు 2025 మే 15వ తేదీన జరుగుతోంది. ఆ రోజు గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ రాహుకేతువులు ఇద్దరూ కూడా మారుతున్నారు. 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ 4 గ్రహాల సంచారంలో మార్పును బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి 2025 సంవత్సరం భవిష్యత్తు ఉంటుంది. 2025 భవిష్యత్తు మొత్తం కూడా ఈ గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి 12 రాశుల వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. 2025 సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, వృషభ రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం మార్చి 30వ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే వృషభ రాశి వాళ్ళకి శని లాభస్థానంలోకి మారుతాడు. శని లాభ సంచారం మార్చి 30వ తేదీ నుంచి మొదలవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి కంటక శని దోషం మొత్తం తొలగిపోతుంది. వృత్తిపరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. 2025 మార్చి 30 నుంచి వృత్తిలో బ్రహ్మాండంగా షైన్ అవుతారు. మంచి ప్రమోషన్లు కొడతారు. వృత్తిపరంగా కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లాభస్థానంలో శని మార్చి 30 తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇస్తాడు. అలాగే వృషభ రాశి వాళ్ళకి 2025 మే 15వ తేదీ గురువు వృషభం నుంచి మిథునానికి మారగానే ధనస్థానంలో గురువు సంచారం మొదలవుతుంది. అంటే విపరీతంగా ధనలాభం కలుగుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. అలాగే ఆర్థికంగా మంచి పొజిషన్ వస్తుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. కుటుంబ పరంగా, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా అన్ని రకాలుగా కూడా ధనస్థానంలోకి గురువు మారటం వల్ల మే 15 తర్వాత వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి రాహు 10th హౌస్లో మే 18వ తేదీ వస్తున్నాడు. రాహు 10th హౌస్లోకి ప్రవేశించగానే వృషభ రాశి వాళ్ళకి అబ్రాడ్ ఛాన్సెస్ బ్రహ్మాండంగా ఉంటాయి. అబ్రాడ్ వెళ్తారు. అక్కడ ఎడ్యుకేషన్ కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వగలుగుతారు. కాబట్టి రాహు కూడా వృషభ రాశి వాళ్ళకి మే 18 తర్వాత 2025లో ఎక్సలెంట్గా ఉన్నాడు. కేతు ఒక్కళ్ళే యోగించట్లే. ఎందుకంటే 2025 మే 18 కేతువు మారుతున్నాడు. కేతువు 4వ స్థానంలోకి మారుతున్నాడు. 4వ స్థానంలో కేతువు వల్ల ప్రాపర్టీస్ కొనాలంటే మాత్రం రాహు బలం ఇచ్చినప్పటికీ కూడా కేతువు ఇబ్బంది పెడతాడు. ప్రాపర్టీస్ కొనే విషయంలో కొన్ని ఒడిదుడుకులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఈ 4వ స్థానంలో కేతు వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తల్లి పరంగా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. తల్లిపరమైన సమస్యలు, ప్రాపర్టీ ఇష్యూస్, హైయర్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా 4th హౌస్లో కేతు ట్రాన్సిట్ వల్ల మే 18 తర్వాత వృషభ రాశి వాళ్ళకు ఉంటాయి. అవన్నీ పోవాలంటే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. వీలైనప్పుడల్లా మంగళవారాలు మే 18 తర్వాత ఈ పరిహారం చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి కేతు దోషం తొలగిపోతుంది. అలాగే వృషభ రాశి వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేయండి. వీలైనప్పుడల్లా మంగళవారం గణపతికి గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకుంటూ ఉండండి. దానివల్ల కేతు దోషం తొలగిపోతుంది. అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా 2025లో 4 ప్రధాన గోచార గ్రహాల్లో గురువు యోగిస్తోంది, రాహు యోగిస్తోంది, శని భగవానుడు యోగిస్తున్నాడు. ఒక కేతువే యోగించట్ల. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి మే 18 తర్వాత జాక్పాట్ కొట్టినట్లే బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక చక్రములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మహాదశలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ మహాదశను బట్టి వ్యక్తి భవిష్యత్తు నిర్దేశించడం జరుగుతుంది. దీన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో దాన్ని మీ జన్మరాశి అంటారు. ఈ జన్మరాశిని బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అని కాకుండా గోచారం అనే పేరుతో పిలుస్తారు. వ్యక్తిగత జాతక చక్రములో గ్రహాల దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలను బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అంటారు. అలా కాకుండా పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి జన్మరాశి తీసుకొని జన్మరాశికి గ్రహాలు ఎలా ఉన్నాయి,
జన్మ రాశికి రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు అని దాన్ని బట్టి ఫలితం చెప్తే దీన్ని గోచారం అంటారు. ఎప్పుడైనా సరే వ్యక్తి భవిష్యత్తు గ్రహచారము గోచారము రెండిటి బట్టి ఆధారపడి ఉంటుంది. గ్రహచారం 60% ఫలితాలను ఇస్తుంది, గోచారం 40% ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ రాశిని బట్టి చెప్పినటువంటి భవిష్యత్తు అనేది 40% మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన 60% కూడా మీ వ్యక్తిగత జాతకం జన్మ కుండలిని ఆధారపడి ఉంటుంది. అందుకే జ్యోతిష్కుల దగ్గర జన్మ కుండలిని బట్టి మహాదశని బట్టి మీ జాతకం చెప్పించుకుంటే పూర్తి ఫలితాన్ని తెలుసుకోవచ్చు. అయితే 40% ఫలితం మాత్రం ఈ జన్మ రాశిని బట్టి గోచారాన్ని బట్టి మనం నిర్దేశించవచ్చు. దాన్ని బట్టి పరిహారాలు చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో కూడా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. వాళ్ళు ఏం చేయాలంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వాళ్ళ నామరాశి వస్తుంది. నామరాశిని బట్టి ఫలితాలు చూసుకోవచ్చు. అయితే నామరాశిని బట్టి చూసే ఫలితాలు కూడా పూర్తిగా మనకు 100% రిజల్ట్ అని చెప్పలేము. 50% మాత్రమే ప్రిడిక్షన్ ఉంటుంది. కాబట్టి జాతకం చూసేటప్పుడు గ్రహచారము గోచారము అన్నీ చూడాలి. వ్యక్తిగత జాతకం బట్టి 60%, ఇప్పుడు చెప్పిన రాశి ఫలితాన్ని బట్టి 40% ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహం మీకు అనుకూలంగా ఉందో ఏ గ్రహం మీకు వ్యతిరేకంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ భవిష్యవాణి మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.